అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు గుండె సమస్యలు నివారణ పద్ధతులు తెలియజేయడానికి న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. మరి ఇప్పుడు ఇక్కడ గుండె సమస్యలు అంటున్నారు, అంటే ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి సార్ హార్ట్కి సంబంధించినవి? గుండె సమస్యలు చాలా ఉన్నాయి, బట్ స్పెసిఫికలీ మనం చూస్తే కొన్ని కారణాలు చాలా ఫ్రీక్వెంట్గా మనకు వస్తూనే ఉంటాయి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్, దానిలో ఒకటి హార్ట్ అటాక్, ఒకటి కార్డియాక్ ఫెయిల్యూర్ అంటారు, అండ్ అనదర్ లైక్ కొంతమందికి ఏమవుతుందంటే దర్ విల్ బి హోల్ ఆన్ ద హార్ట్. ఓకే, చిన్నగా ఒక హోల్ పడిపోతుంది అనమాట. అంటే కొంతమందికి దట్ కమ్స్ బై బాత్, ఈవెన్ చిల్డ్రన్స్ కూడా వచ్చేస్తుంది, అండ్ కొంతమందికి పుట్టినప్పటి నుంచి వచ్చేస్తాయి, అండ్ కొంతమందికి మధ్యలో కూడా డెవలప్ అవుతుంది, ఇలా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది కాకుండా జనరలీ కంజినెంటల్ హార్ట్ డిజీజ్ కూడా అంటారు, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ కార్డియాక్ అటాక్స్ అంటారు, అండ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతే అక్కడ బ్లాకేజ్ వచ్చేసి బ్లాకేజ్ ద్వారా రకరకాల ప్రాబ్లమ్స్ మనకు రావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ నౌ డేస్. యా, సో ఈ టైపు ప్రాబ్లమ్స్లు మనకు అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, సపోజ్ ఒకరికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తుందంటే ఎందుకు వస్తుంది, దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్ అక్కడ. ఓకే, హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది, ఇది తెలవాల్సిన విషయం పబ్లిక్. సో ఎక్కువ మందికి నాలెడ్జ్ లేక వాళ్ళ కరెక్ట్ టైంలో దానికి సరైన ట్రీట్మెంట్ చేయకుండా డెత్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో దట్ ఈజ్ యాక్చువల్లీ డ్రాబ్యాక్ అక్కడ. సో స్పెషల్గా మనం చూస్తే మనకు ఒకటి అతి ముఖ్యమైన రీజన్ అక్కడ ఏంటంటే స్మోకింగ్. స్మోకింగ్ మనకు ఎక్కువ అయితే కూడా దానివల్ల కూడా మనకు వచ్చే ఛాన్సెస్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ అక్కడ ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఆర్టరీస్లో ఈ స్మోకింగ్లో వచ్చిన నికోటిన్స్ అన్నీ వెళ్ళిపోయి అక్కడ జనరల్గా బ్లాకేజ్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ బికమ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ సెకండ్ థింగ్ ఆల్కహాల్. అండ్ థర్డ్గా మనం చూస్తే లైక్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట ఫర్ ద హార్ట్ అటాక్. అండ్ ఇది కాకుండా అవర్ లైఫ్ స్టైల్, like suppose always we are taking fatty food and hotel food, spicy food, ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు 100% మనకు చాలా ఎర్లీ ఏజ్లో కూడా మనకు హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంది. అండ్ దానిలో అనదర్ రీజన్ ఉంటుంది ఏంటంటే లైక్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సపోజ్ ఒకరికి 20 years దాటింది, 20 years దాటిన తర్వాత ఏమవుతుందంటే జనరల్లీ మన బాడీలో కొలెస్ట్రాల్ యూజ్ అవడం చాలా తక్కువ. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇట్ మూవ్స్ ఇన్ ద బ్లడ్ వెసల్స్లో తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో కొంచెం ఆ తర్వాత ఏమవుతుందంటే బికాజ్ ఆఫ్ ద ఎక్సెసివ్ టాక్సిన్స్ ఇంటేక్ ఇన్ ద బాడీ, బికాజ్ ఆఫ్ ద ఎక్సెసివ్ ఆయిల్ ఫుడ్ ఇంటేక్ ఇన్ ద బాడీ, బికాజ్ ఆఫ్ ద ఎక్సెసివ్ గ్లూకోజ్ ఫుడ్ ఇంటేక్ ఇన్ ద బాడీ, అప్పుడు ఏమవుతుందంటే లైక్ అక్కడ మనకు ఒక టైపు క్రస్టీ మెటీరియల్ అక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, సో దాట్ మనకు ఎలా తెలుస్తుందంటే మనం ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. సో నార్మల్గా ఏమవుతుందంటే సపోజ్ సంబడి ఈస్ గెటింగ్ హార్ట్ రీజన్లో వాళ్ళకు పెయిన్ వచ్చింది, వాళ్ళ హాస్పిటల్కి వెళ్తారు. ఇట్ ఈస్ ఎ నార్మల్ ప్రొసీజర్ ఐఎమ్ టెలింగ్. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ ఫస్ట్ చూస్తారు, ఈసీజీ ఒకటి చేస్తారు. ఓకే, అండ్ దాంతో బట్టి మేబీ సమ్ అదర్ బ్లడ్ టెస్ట్ దే మస్ట్ బి డూయింగ్ ఇట్, అండ్ ఇది చేసిన తర్వాత మనకు తెలిసిపోతుంది. సో మెయిన్గా అక్కడ తెలుస్తుంది ఏంటంటే లైక్ ఈసీజీ అబ్నార్మల్ ఉంటే కూడా వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంది అని తెలుస్తుంది. అండ్ అనదర్ థింగ్, ఎప్పుడైనా సరే కొలెస్ట్రాల్ మనం చూసినప్పుడు నార్మల్గా కొలెస్ట్రాల్ ఈ లిపిడ్ ప్రొఫైల్లో మనకు 3 to 4 types ఆఫ్ కొలెస్ట్రాల్ అక్కడ చూపిస్తుంది. ఓకే, సో దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు వెదర్ మనకు ప్రాబ్లం ఉందా లేదా, అండ్ ఇన్ కేస్ ఉంది అంటే దేనివల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తుంది. నార్మల్గా ఈ లిపిడ్ ప్రొఫైల్ ఫస్ట్ లైన్లో మనకు రాసి ఉంటుంది ఏంటంటే
టోటల్ కొలెస్ట్రాల్ అని రాసి ఉంటుంది. ఓకే. ఓకే, సో ఇఫ్ దట్ ఈజ్ ఆన్ ద హయ్యర్ లెవెల్, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 150 ఉంటుంది అనుకో, సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అని అనుకోవాలి. ఓకే. ఎస్, సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ట్రైగ్లిసరైడ్. ట్రైగ్లిసరైడ్ అని అనదర్ కాలంలో ఉంటుంది. ఈ ట్రైగ్లిసరైడ్ మనకు అది కూడా ఎక్కువైతే కూడా మనకు బ్లాకేజ్ రావడం అవకాశం ఉంది. ఓకే, అండ్ ఎల్డిఎల్ అని అనదర్ ఉంటుంది. సో ఆ ఎల్డిఎల్ కూడా మనకు ఎక్కువైతే కూడా దానివల్ల కూడా మనకు బ్లాకేజ్ 100% రావడం అవకాశం ఉంది. సో దిస్ 3 థింగ్స్ మనకు చెక్ చేయాలి. అనదర్ థింగ్, మనకు హెచ్డిఎల్ అని ఇంకొక లైన్లో రాసి ఉంటుంది. సో ఈ హెచ్డిఎల్ మనకు ఎంత ఉంది అని మనం చూసుకోవాలి, వెదర్ అది తక్కువ ఉందా లేకపోతే నార్మల్ రేంజ్లో ఉంది. ఇన్ కేస్ అది కూడా తక్కువ ఉంది అంటే దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది, ఈ టెస్ట్లు మనం చేసేపట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా లేదా, అండ్ లైక్ వాట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ అని మనకు తెలుస్తుంది దాని ద్వారా. సో వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రాక్, లేకపోతే మనకు ఈ కొలెస్ట్రాల్ వల్ల వచ్చే హార్ట్ అటాక్ వస్తుందా లేదా, లేకపోతే నియర్ ఫ్యూచర్లో వస్తుందా అది తెలుస్తుంది. ఓకే, సో మనకు ఈ రేంజ్ బట్టి, నార్మల్ రేంజ్ బట్టి మనం గెస్ చేయొచ్చు. రిపోర్ట్స్లో ఈవెన్ యాక్చువల్ రేంజ్ ఉంటుంది అండ్ నార్మల్ రేంజ్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చూస్తే మనకు అక్కడ సగం మనకు అర్థమైపోతుంది. ఓకే, అంటే నియర్ ఫ్యూచర్లో మనకు హార్ట్ అటాక్ వస్తుందా లేదా, ఇన్ కేస్ వచ్చిందంటే కూడా అది కూడా తెలిసిపోతుంది అక్కడ. ఓకే, మనకు ఈసీజీ ద్వారా కూడా తెలిసిపోతుంది. సో ఇది అన్ని డయాగ్నోసిస్ ప్రాసెస్ మనం చెప్తాం. డయాగ్నోసిస్ చేస్తే తెలుస్తుంది. చెప్పండి సార్. మీరు చెప్తున్నారు ఇందాక ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పారు, మనకు టెస్టులు చేస్తే ఎలా తెలుస్తుంది అన్నారు కదా. అసలు అంటే ఇంతకు ముందు అయితే మనం ఒక 65-70s హార్ట్ అటాక్ వచ్చింది అని విన్నాం. ఇప్పుడేమో చాలా చిన్న ఏజ్లో కూడా వింటున్నాం సార్. ఇది ఇప్పుడు కామన్ అయిపోయింది హార్ట్ అటాక్ అని. అసలు అంత ఎర్లీ ఏజ్లో రావడానికి కారణం ఏంటి? మీరు ఒకటి ఫుడ్ అని చెప్పారు, ఇప్పుడు ఇంకా మిగతా ఏం రీజన్స్ ఉంటాయి అంత హెల్త్ ఆ ఏజ్లో ప్రాబ్లం రావడానికి? అర్లీ ఏజ్లో ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే, ఎక్సర్సైజ్ చేస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు. The second reason, if you are always taking hotel food, if you are always taking high oily food, spicy food, junk food, and అస్సలు మనకు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ సలాడ్ కానీ తినకపోవడం, అండ్ ఈ టైపు ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ అన్ని పెంచడం, స్వీట్స్ చాలా హై క్వాంటిటీలో మనం తినడం. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద గెటింగ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ ఇన్ ద బాడీ. అండ్ దానివల్ల ఒకరికి హార్ట్ అటాక్ రావడం 100-100% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దానిలో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దట్ ఈస్ యాక్చువల్లీ ఎక్సెసివ్ నాన్ వెజ్ ఇంటేక్. బికాజ్ నార్మలీ వీ గెట్ ఆల్ సార్ట్ ఆఫ్ కొలెస్ట్రాల్ మోస్ట్లీ ఫ్రమ్ ద నాన్ వెజ్ ఓన్లీ. నాన్ వెజ్ ఇన్ ద సెన్స్ మటన్, చికెన్, పోర్క్ అండ్ బీఫ్. సో దీస్ ఆర్ ద ఐటమ్స్. దీని ద్వారా మనకు కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయి లాస్ట్కి ఏమవుతుంది, మనకు ఆర్టరీస్ అన్ని బ్లాకేజ్ రావడం స్టార్ట్ అయిపోతాయి. సో ఆ బ్లాకేజ్ మనకు పెరిగిపోతే అప్పుడు ఏమవుతుందంటే 100-100% మనకు హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంది. సపోజ్ లెడసే ఒకరికి 70%, 80% వరకు మీన్స్ ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. కొలెస్ట్రాల్ పెరిగిపోతే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కొన్ని సిమ్టమ్స్ కనపడతాయి. ఆ సిమ్టమ్స్ ద్వారా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. బట్ అదే టైంలో డాక్టర్ ఏం చేస్తారు, టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత సపోజ్ కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉంది, వై టు టేక్ రిస్క్, యూ షుడ్ గో ఫర్ ద సర్జరీ అని చెప్తారు. లేకపోతే వీ షుడ్ గో ఫర్ ద స్టెంట్. ఓకే, స్టెంట్ రిప్లేస్మెంట్ అని మనం చెప్తాం. సో ఈ టైప్ జరుగుతాయి అక్కడ. స్టెంట్ పెట్టడం కానీ లేకపోతే సర్జరీ చేసి ఆ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తేనే బాగుంటుంది కదా అని చెప్తారు. సో అక్కడ ఏమవుతుందంటే స్పెషలీ మనకు అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకరు కావాలంటే ఒకరు న్యాచురల్గా ఈ టైపు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతారు. బట్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అఫర్ట్ ఇస్ రిక్వైర్డ్. అక్కడ అఫర్ట్ ఏంటంటే నార్మల్గా సపోజ్ ఎక్సెసివ్గా ఆయిలీ మీరు యూజ్ చేస్తున్నారు, ఆయిలీ ఫుడ్ మీరు తింటున్నారు, లేకపోతే ఆయిల్ ఎక్సెసివ్గా మీరు ఇంట్లో యూజ్ చేస్తున్నారు అంటే యూ హ్యావ్ టు మినిమైజ్ దట్. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రిఫైన్డ్ ఆయిల్ కంప్లీట్లీ మనం స్టాప్ చేయడం బెస్ట్. రిఫైన్డ్ ఆయిల్ అసలు వాడకూడదు.
యూ కెన్ యూజ్ ఏ కోల్డ్ ప్రెస్ ఆయిల్, అదర్వైజ్ వర్జిన్ ఆయిల్ మనం యూజ్ చేయొచ్చు కుకింగ్. ఓకే, సో దట్ ఈజ్ నెంబర్ 2. నెంబర్ 3, అక్కడ ఏమవుతుందంటే ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ డైలీ ఎక్సర్సైజ్ మినిమం 1 hour మీరు డైలీ చేయాలి. ఓకే, యా, ఎక్సర్సైజ్ చేస్తేనే ఏమవుతుందంటే ఎక్కువగా మనకు టాక్సిన్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయి. ఓకే, చెమటా రూపంలో కానీ, లేకపోతే మనకు ఇంటెస్టనల్ మూమెంట్ సరిగా జరిగి మనకు నార్మల్గా ఈ మోషన్స్ రూపంలో కానీ లేకపోతే యూరిన్లో కానీ కొన్ని టాక్సిన్స్ మనకు బయటికి వచ్చేస్తే మనకు అక్కడ ఏమవుతుందంటే దెర్ ఆర్ లెస్ ఛాన్సెస్ ఫర్ గెటింగ్ హైయర్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద బాడీ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పవచ్చు. అండ్ ఈ టైపు మనము ఫుడ్ ప్యాటర్న్లు కొంచెం మార్పు తీసుకొచ్చేసి డైలీ 1 hour మనం ఎక్సర్సైజ్ చేసి అండ్ డైలీ కొంచెం ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టి ఈ టైప్ కొంచెం చిన్న చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్ మనము చేసేస్తే మనకు నార్మల్గా ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయట పడగలుగుతాము. అండ్ ఇన్ కేస్ కొలెస్ట్రాల్ ఒకరికి ఎక్కువ ఉంది అంటే ఇది కూడా తగ్గిపోతుంది. బట్ అక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే లైక్ నార్మలీ పీపుల్ థింక్స్ ఈ కొలెస్ట్రాల్కు మనము మినిమైజ్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, సో ఈ ఐటమ్స్ అన్నీ మనం తగ్గించాలి. బట్ దానిలో సపోజ్ ఒకరికి కొంతవరకు కొలెస్ట్రాల్ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది, కొంచెం ఎక్కువగా ఉంది, దానివల్ల వాళ్ళకు సిమ్టమ్స్ డెవలప్ అయిపోయింది. సో ఇన్ కేస్ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అండ్ లెటస్ వాళ్ళకు ఈ కొలెస్ట్రాల్ లెవెల్ కానీ ట్రైగ్లిసరైడ్ లెవెల్ కానీ చాలా ఎక్కువగా పెరిగిపోయిందంటే ఇమీడియట్లీ దే హ్యావ్ టు స్టాప్ టేకింగ్ ఆల్ ద మటన్ అండ్ చికెన్ అండ్ బీఫ్, ఆల్ దీస్ ఐటమ్స్ కంప్లీట్గా ఆపాలి. కంప్లీట్గా ఆపేస్తేనే అక్కడ ఏమవుతుందంటే ఇమీడియట్లీ అక్కడ కొంచెం వాళ్ళకు మార్పు కనపడతాయి. సెకండ్ థింగ్, ఇన్ కేస్ ఫామ్ అయింది, కొలెస్ట్రాల్ బాగా ఫామ్ అయిపోయింది, ఈ కొలెస్ట్రాల్ ఫామ్ అవడం వల్ల సపోజ్ వాళ్ళకు ఈజ్ గెటింగ్ పెయిన్, అప్పుడు న్యాచురల్ వేలు మనము ఇంకొక లైక్ స్మాల్ చేంజెస్ ఇన్ యువర్ డైట్ ప్యాటర్న్, మనం ఫ్రూట్స్ తినడం, మనం ఎక్కువగా ఫ్రూట్స్ తినడం మొదలు పెడితే అప్పుడు కూడా ఏమవుతుందంటే వాళ్ళకు ఆ పెయిన్ కూడా తగ్గడం మొదలు పెడతాయి. ఓకే సార్, ఇది వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? 100% ఛాన్సెస్ ఉంది. ఓకే, సపోజ్ ఒకరికి ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒకరికి సపోజ్ ఫాదర్కు కానీ ఫాదర్కు కానీ ఫాదర్కు కానీ వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు చనిపోయారు, లేకపోతే వాళ్ళకు హార్ట్ ప్రాబ్లం ఉంటుంటే వాళ్ళు చనిపోయారు, ఎట్లా ఏమైనా జరిగిందంటే దెన్ ఐ జనరలీ సజెస్ట్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ అట్ ద ఏజ్ ఆఫ్ 20 years of age. 20 సంవత్సరం ఏజ్ నుంచి వాళ్ళ కేర్ ఫుల్గా ఉండాలి. 20 సంవత్సరం ఏజ్ నుంచి దే హ్యావ్ టు గో అండ్ చెకప్ ఎవ్రీ ఇయర్, అట్లీస్ట్ 1 time అయినా చెకప్ చేస్తూ ఉండాలి. హోల్ ఈ లిపిడ్ ప్రొఫైల్ మనం టెస్ట్ చేస్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది. సో విల్ బికమ్ కేర్ఫుల్ అట్లీస్ట్. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వైస్ ఫర్ సచ్ పీపుల్. అండ్ ఈ యంగ్ ఏజ్లో ఇప్పుడు ఏమవుతుందంటే పీపుల్ హూ ఆర్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ద ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ their pressure will be so high from the company side or maybe in their family, and due to that pressure they get depressed, they get sometimes they'll become emotional. So due to that emotional affect or due to the depression or maybe somebody is living with the stress, చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, అండ్ డ్యూ టు ద కంపెనీ ప్రెషర్, ఎక్కడ సపోజ్ మనం కంపెనీకి వెళ్ళకపోతే, ఎక్కడ ఇన్కమ్ లేకపోతే ఫ్యామిలీ నడవడం కష్టం, ఆ టైపు పరిస్థితి ఉంది అంటే దే ఆర్ ఫోర్స్ టు డూ దట్ జాబ్ అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ టైపు జాబ్ చేయడం, ఇష్టం లేక జాబ్ చేయడం, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద హార్ట్ అటాక్. యా, దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో కార్టిసోల్ ఎక్కువగా మనకు రిలీజ్ అవుతుంది. కార్టిసోల్ కానీ అడ్రెనాలిన్ కానీ మనకు ఈ టైప్ హార్మోన్స్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీస్ ఆర్ ద స్ట్రెస్ హార్మోన్స్. సో ఎప్పుడైనా ఈ టైప్ స్ట్రెస్ హార్మోన్స్ మన బాడీలో ఎక్కువగా జనరేట్ అయితే మనకు ఏమవుతుందంటే అక్కడ బాడీ విల్ బికమ్ అసిడిక్ అండ్ మనకు మంచి హార్మోన్స్ది ప్రభావం తగ్గిపోతుంది. అండ్ ఆటోమేటికలీ బ్లడ్ అక్కడ ఏమవుతుందంటే బ్లడ్ది థిక్నెస్ పెరగడం మొదలు పెడతాయి. ఓకే, సో ఆటోమేటికలీ వన్స్ ద స్ట్రెస్ హార్మోన్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద బాడీ, ఆటోమేటికలీ ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుందంటే మనం ఏం చేయాలంటే స్ట్రెస్ తగ్గించాలి జీవితంలో. సార్, మీరు ఇందాక చెప్తున్నారు జాబ్, ముఖ్యంగా సాఫ్ట్వేర్, స్ట్రెస్ ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ అని. ప్లీజ్ కంటిన్యూ సార్. యా, యాక్చువల్లీ ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసిన వాళ్ళకు చాలా లాంగ్ అవర్స్ డ్యూటీ ఉంటుంది అండ్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పచ్చు.
అండ్ ఆ జాబ్ చేసిన వాళ్ళకు, ఆ టైప్ జాబ్ చేసిన వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ బి ఇన్ ద సిట్టింగ్ జాబ్. సో నా సజెషన్ ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ సిట్టింగ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ అట్లీస్ట్ కొంచెంసేపు మధ్యలో వాళ్ళ రెస్ట్ తీసుకోవడం, లేకపోతే అట్లీస్ట్ కొంచెంసేపు తర్వాత లేచి కొంచెం తిరిగి వచ్చేసి ఒక రౌండ్ కొట్టేసి వచ్చి అగైన్ వాళ్ళ కూర్చొని జాబ్ చేయడం. సో దట్ ఈజ్ అడ్వైజబుల్. దాని ద్వారా కొంచెం దే విల్ బికమ్ స్ట్రెస్ ఫ్రీ. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు. అండ్ డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేస్తే మనకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మనకు కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గడం మొదలు పెడతాయి. అంటే సార్ ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇందాక మీరు అన్నారు ఎక్కువ చేసినా కూడా ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి అన్నారు. అంటే ఎంతసేపు చేయాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి అనేది కూడా ఉంటుందా దీనికి? యాక్చువల్గా డైలీ 1 hour ఎక్సర్సైజ్ ఇస్ అడ్వైజబుల్. ఓకే, బట్ నార్మల్గా ఏంటంటే ఎక్కువ చేస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తుందని కాదు. అక్కడ ఎట్లా ఉందంటే సపోజ్ ఒకరికి కెపాసిటీ లేదు, వాళ్ళ ఎంతవరకు వాళ్ళ బాడీ భరించుకుంటారు అప్పుడు అంతవరకు వాళ్ళు చేయొచ్చు. లేకపోతే దానికంటే ఎక్కువ చేయడం కానీ, లేకపోతే లెటసే ఒకరు లైక్ అథ్లెట్స్ అనుకోండి, ఈజ్ గోయింగ్ ఫర్ 400 మీటర్ రన్నింగ్ రేస్కు వెళ్తున్నారు అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ రేస్కు వెళ్ళేటప్పుడు దే విల్ ట్రై దేర్ మ్యాక్సిమం లెవెల్ టు రీచ్ ద గోల్. ఓకే, సో మ్యాక్సిమం అఫర్ట్ పెడతారు. ఈవెన్ దో సపోజ్ రాత్రి వాళ్ళకు సరిగా నిద్ర లేదు, ఓకే, అండ్ హిస్ బాడీ ఈజ్ ఫీలింగ్ వీక్, బట్ స్టిల్ హీ వాంట్స్ టు బీ ద విన్నర్. ఆ టైపు హోప్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బై ఫోర్స్ వాళ్ళు పరిగెడతారు. ఆ టైపు పరిగెట్టినప్పుడు కూడా ఆ టైంలో కూడా వాళ్ళకు అటాక్ రావడం అవకాశం ఉంది. బికాస్ బాడీకి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. బియాండ్ ద కెపాసిటీ మనం వెళ్తే వెదర్ ఇట్ మే బీ ద రన్నింగ్ రేస్, అదర్వైజ్ మేబీ లైక్ సంథింగ్ లైక్ యు ఆర్ గోయింగ్ టు జిమ్లో మీరు గంట ఉండాలి, గంటకు మనం డబ్బులు ఇస్తున్నాం కదా, గంట మనం చేసేసి రావాలి. అండ్ కోచ్ చెప్తున్నారు యూ హ్యావ్ టు డూ దిస్ ఫర్ హాఫ్ అన్ అవర్ మినిమం. సో హాఫ్ అన్ అవర్ మీరు చేస్తున్నారు, బట్ యువర్ బాడీ ఇస్ నాట్ సపోర్టింగ్. అదే టైంలో మీరు చేస్తే కూడా మీకు ఆ టైంలో మీకు హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంది. సో దీస్ ఆర్ ద రీజన్స్. అండ్ అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే లైక్ సిమ్టమ్స్ ఏంటి అక్కడ. సార్ ముందు ఆ సిమ్టమ్స్ ఒకటి, ఇంకొకటి అసలు అది ఉంది ప్రాబ్లం అని కూడా ఎలా రికగ్నైజ్ చేయాలి? అంటే లేట్గా గుర్తుపడితే దానివల్ల వచ్చే మరి ఎఫెక్ట్ ఏంటి? లేట్గా ఇన్కేస్ గుర్తుపడితే ఏమవుతుందంటే లైక్ ఒకరు బైపాస్ వర్క్ వెళ్ళిపోయి తర్వాత తెలిసిందంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద లాస్ట్ స్టెప్ అనమాట. ఓకే, సో అప్పుడు వరకు కొంతమందికి వెళ్ళడానికి టైం ఉంటుంది, కొంతమందికి టైం కూడా ఉండవు. ఓకే, ఈవెన్ సమ్ పీపుల్ దే ఆర్ గెటింగ్ అటాక్, బట్ వాళ్ళకు హాస్పిటల్ వర్క్ వెళ్ళడానికి కూడా వాళ్ళకు టైం ఉండవు అన్నమాట. బికాస్ దట్ గోల్డెన్ టైమ్ విల్ బి దేర్ ఫర్ హార్డ్లీ 10 to 15 minutes. That's all. So within that particular time, if you are taking care, if you are doing something, otherwise you are taking some sort of remedies, you are immediately you are reaching the hospital, it is fine. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకు డెత్ అవ్వడం అవకాశం ఉంది అక్కడ. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అన్నమాట. సో దానిలో అక్కడ మనం చేయాల్సింది అక్కడ ఏంటంటే దర్ ఈజ్ అ స్మాల్ రెమెడీ, ఐ విల్ టెల్ యూ. ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. అండ్ సపోజ్ మీరు ఎక్కడైనా రూరల్ ఏరియాలో మీరు ఉంటున్నారు, మీ దగ్గర నుంచి హాస్పిటల్ చాలా దూరంగానే ఉంది అన్నమాట, అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ ఇన్ టైమ్, బట్ మీకు హార్ట్ అటాక్ వచ్చేసింది, మీకు తెలుస్తుంది like you are getting severe pain in the heart and you are getting the chest pain, along with that you are getting pain in the arm. Okay, it is radiating to the arm and you are getting pain in the back of the pit. Okay, so ఆ టైపు మీకు పెయిన్ వస్తూనే ఉన్నాయి అండ్ మీకు కన్ఫ్యూజన్ ఉంది. అదే టైంలో మీకు ఎక్సెసివ్ స్వెటింగ్ కానీ లేకపోతే సివియర్ హెడేక్ ఉంది. అండ్ అదే టైంలో సపోజ్ మీరు అనుకుంటున్నారు దట్ దిస్ అన్బేరబుల్ పెయిన్ ఐ కెనాట్ బేర్. ఓకే, ఆ టైపు పెయిన్ మీకు వచ్చేస్తుందంటే ఇట్ మైట్ బి డెఫినెట్లీ ఇట్ మైట్ బి ద కార్డియాక్ పెయిన్ అని తెలుస్తుంది. సో ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్, అప్పుడు మనం ఏం చేయాలంటే అల్లం ముక్క ఉంది కదా, అల్లం ముక్క ఎస్ జింజర్ అరౌండ్ 10 to 15 grams ఒక ముక్క తీసుకోవాలి. ముక్క తీసుకొని మనం నములుకోవడం మొదలు పెట్టాలి. ఓకే,
ఇన్ కేస్ అంత అన్బెరేబుల్ సిచ్యువేషన్ ఉంటే అప్పుడు ఈ టైపు అల్లం ముక్క తీసుకొని మీరు నమలుకొని కూర్చొని పోతే ఒక్క చోట్లు ఎప్పుడు వరకు నమలుకోవాలంటే ఎప్పుడు వరకు మనకు కళ్ళు నుంచి నీళ్ళు రాలేదు, ఓకే, అప్పుడు వరకు నములుకుంటే ఉండాలి. వాటర్ కళ్ళ నుండి వాటర్ వచ్చేంత వరకు నములుతూనే ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే కళ్ళు నుంచి ఎప్పుడైనా వాటర్ వచ్చేసిందంటే దట్ మీన్స్ యువర్ పెయిన్ విల్ బి రిలీవ్డ్ ఇమీడియట్లీ. విదిన్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైం మీకు పెయిన్ ఇమీడియట్ తగ్గడం మొదలు పెడతాయి. ఆల్ ద పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. చెస్ట్ పెయిన్ తగ్గుతుంది అండ్ ఆర్మ్స్లో పెయిన్ తగ్గుతుంది, బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది అండ్ యూ విల్ ఫీల్ బెటర్ విదిన్ ఎ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైం. So this is so miraculous remedy in the naturopathy. So అది ఎవరికైనా కావచ్చు. ఒకరు రైల్వే స్టేషన్లో పడిపోయారు, లేకపోతే సపోజ్ సంబడి యూ ఫైండ్ నియరెస్ట్ యువర్ హౌస్ లైక్ సంబడి ఆఫ్ యువర్ నెబర్ ఆర్ మేబీ అక్కడ ఇన్ ద క్రౌడ్ యు ఆర్ వాచింగ్ సంబడి సఫరింగ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పెయిన్, యూ కెన్ డూ దిస్ రెమెడీ. ఈ రెమెడీ కూడా మీరు అప్లై చేయొచ్చు అక్కడ. సో యూ కెన్ సేవ్ ఎ లైఫ్ అక్కడ వితౌట్ ఎనీ సిపిఆర్, వితౌట్ ఎనీ మెడిసిన్స్, వితౌట్ ఎనీ ఇంజెక్షన్స్. జస్ట్ ఈ అల్లం ముక్క ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఒకరిది జీవితంకు మీరు కాపాడవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద వండర్ఫుల్ రెమెడీ దట్ కుడ్ బి యూజ్ ఎనీవేర్. అండ్ ఈ అల్లం ప్రతి ఒక్కరు ఇంట్లో నార్మల్గా ఉంటుందిగా. సో ఒకరి దగ్గర లేకపోతే కూడా పక్కంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు యూజ్ చేయండి. ఓకే, సో ఎలా కూడా చేయొచ్చు అనమాట. సో ఇమీడియట్లీ చేస్తేనే ఇమీడియట్లీ వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తుంది. అండ్ టైం వాళ్ళు చూడాలి, ఏంటంటే కళ్ళు నుంచి నీళ్ళు వచ్చేప్పటి వరకు వాళ్ళకి వెయిట్ చేయాలి. నాకు ఎట్లా కారంగా ఉంది, ఈ గట్టు నేను భరించుకోలేదు, నాకు వద్దు అని అనుకుంటే అక్కడ అగైన్ దర్ ఈజ్ ఎ రిస్కీ ఫ్యాక్టర్ ఫర్ ద హార్ట్ అటాక్. సో అంతవరకు నములుకోవాలి. నములుకుంటే ఉంటే ఆటోమేటికలీ ఏమవుతుందంటే వాళ్ళకు తగ్గడం మొదలుపెడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ రిగార్డింగ్ ద హార్ట్ అటాక్. అండ్ దీనిలో ఇంకో కొంతమంది నాకు అడుగుతారు నార్మల్గా ఏంటంటే, సార్ ఈజ్ దర్ ఎనీ ప్రివెంటివ్ మెజర్ ఫర్ దిస్? ఓకే, దానికి మనకు హార్ట్ అటాక్ రాకుంటే ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఓకే, సో ఓకే, దానికి ఒక స్పెషల్ రెమెడీ నేను చెప్తాను. సపోజ్ మీకు ఎట్లా అనిపిస్తుంది, లైక్ మీరు కొంచెం స్టెప్ ఎక్కేసరికి మీకు బ్రెత్లెస్నెస్ వస్తుంది, ఆయాసంగా అనిపిస్తుంది. అదర్వైజ్ మీరు ఒక సెకండ్ ఫ్లోర్, మీరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మీరు ఎక్కేసరికి యు ఆర్ ఫీలింగ్ వెరీ డిఫికల్టీస్ ఇన్ ద బ్రీతింగ్, మీరు కూర్చొని పోతున్నారు, ఎట్లాంటి ఆ టైప్ సిచ్యువేషన్ ఉంది. లేకపోతే మీరు కొంచెం దూరం మీరు నడిచేసరికి మీకు ఆయాసం వస్తుంది, కొంచెం దూరం మీరు పరిగెడితే కూడా మీకు ఆయాసం వస్తుంది, ఎట్లా అవుతుంది అంటే, సో దర్ డెఫినెట్లీ దర్ మే బీ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద హార్ట్. అండ్ మనం అనుకోవాలి ఏంటంటే ఒక ప్రాబ్లం ఏంటంటే హార్ట్ వీక్ అయిపోతే కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సపోజ్ మీకు హార్ట్ పంపింగ్ కెపాసిటీ మీకు తగ్గిపోయింది, సో దానివల్ల కూడా మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. ఓకే, అండ్ నార్మల్గా కూర్చొని మీరు బ్రీదింగ్ తీసుకుంటే కూడా మీకు డిఫికల్టీ ఫీల్ అవుతుంది అన్నమాట ఆ టైంలో. సో హార్ట్ పంపింగ్ కెపాసిటీ పెంచడానికి నా దగ్గర కొన్ని మంచి మెడిసిన్స్ ఉంటాయి. సో ఈవెన్ దే కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ దే కెన్ టేక్ ద ట్రీట్మెంట్. సో దానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ సపోజ్ లెటర్సే ఒకరికి కొలెస్ట్రాల్ మాత్రమే పెరిగింది అనుకుంటే, వాళ్ళకు ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి దెర్ ఆర్ సమ్ మెడిసిన్స్. బట్ ఈ నార్మల్ మెడిసిన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద allopathic medicine, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎనీ అదర్ మెడిసిన్. If somebody is coming to naturopathy, I'll tell some tips. So they can reduce that cholesterol by the tips only. Okay, daily 1 hour exercise cheyali and daily minimum oka 500 to 600 grams fruits tinale. Okay, and daily basis lo bala ee cinnamon powder undi kada, cinnamon powder manaku normal ga ఏమంటారు అది తెలుగు భాషలో, దట్ ఈస్ లైక్ దాల్చిన చెక్క పౌడర్. ఓకే, దాల్చిన చెక్క పౌడర్ మనం స్వయంగా తయారు చేసి ఆ పౌడర్ మనం ఒక డబ్బాలో మనం పెట్టేయాలి. సో ఎవ్రీ మంత్ 15 days వరకు ఇది యూజ్ చేయాలన్నమాట. డైలీ తీసుకోవాలి. నో, ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఇన్ ద ఎంప్టీ స్టమక్. అండ్ 1 spoon మనం తీసుకొని
కొంచెంసేపు ఒక గ్లాస్ వాటర్లో కొంచెంసేపు బాయిల్ చేసేసి మనం తాగేయాలి. ఓకే, బాయిల్ చేసి బాయిల్ చేసి డైరెక్ట్ కాకుండా వాటర్లో దట్ ఈస్ కషాయం రూపంలో మనం తీసుకోవాలి. సో డైలీ బేసిస్లో అట్లా మనం తీసుకుంటే 15 days వరకు, 15 days, ఎవ్రీ మంత్ 15 days. ఓకే. సో దే హ్యావ్ టు యూజ్ ఇట్ టిల్ 3 months లైక్ దట్. సో 15 days లైక్ దట్ వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళకి అగైన్ తగ్గడం వదిలిపెడతాయి. అండ్ విదిన్ 3 months వాళ్ళకి ఎంత హై ఉన్నా సరే కూడా నార్మల్ రేంజ్కి వచ్చేస్తాయి. ఓకే. యా, సో కొలెస్ట్రాల్కి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ ట్రైగ్లిసరైడ్స్ సపోజ్ ఒకరికి ఎక్కువ అయిపోయింది అంటే అది నార్మల్ వేలు అది కొంచెం బయటికి రావడం చాలా కష్టం. అది ఎట్లా ఉంటుందంటే దట్ ఈజ్ ఎ స్టిక్కీ మ్యాటీరియల్. ఓకే, లైక్ మీరు చూస్తారు కదా, మీరు కిచెన్లో మీరు కుకింగ్ చేస్తారు. ఓకే, కుకింగ్ చేసినప్పుడు మీరు తాళంబి వేసినప్పుడు ఆయిల్ వేస్తారు అక్కడ. ఓకే, సపోజ్ యూ సీ ద కుకింగ్ ప్లాట్ఫామ్ పక్కనే ఉన్న వాల్స్కి ఆ ఆయిల్ వెళ్ళి అంటుకొని పోతుంది అనమాట. ఓకే, ఎక్కడ ఏ ఆయిల్ మీరు తాళంబి వేసిన ఆయిల్ చిట్కా అన్నీ పడతాయి కదా అక్కడ. ఓకే, సో ఆటోమేటికల్ డ్రాప్ అక్కడ పడిపోయి అక్కడ ఏమవుతుందంటే ఒక స్టిక్కీ మెటీరియల్ వచ్చేస్తుంది. సపోజ్ మీరు డైలీ బేసిస్లో అది క్లీన్ చేయకపోతే, సపోజ్ ఇఫ్ యూ డిలేడ్ ఫర్ 15 days లైక్ దట్, 15 days or 1 month, అక్కడ ఏమవుతుందంటే చాలా ఎక్కువగా వచ్చేస్తాయి. అండ్ అది నార్మల్గా మీరు వాష్ చేస్తే కూడా నార్మల్గా పోదు, అంతా స్టిక్కీ మెటీరియల్ వచ్చేస్తాయి. లేకపోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్, మీ కిచెన్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే మీరు చూడండి, ఇఫ్ యూ డోంట్ క్లీన్ ఇట్ ఫర్ 6 months లైక్ దట్, ఆఫ్టర్ 6 months మీరు చూడండి అది ఎంత గట్టిగా అంటుకొని పోతుంది. లైక్ వీ కెనాట్ రిమూవ్ ఇట్ అనమాట, అంత లెవెల్కి వెళ్ళిపోతాయి అనమాట. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ ఆల్సో, బికాస్ యూ ఆర్ యూజింగ్ ద సేమ్ ఆయిల్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద ఓన్లీ రిఫైన్డ్ ఆయిల్, దెన్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ ఆల్సో. సో దట్ ఈస్ కాల్డ్ triglyceride. Triglycerides in the sense there is a full form, actually short form also is there. So full form is a triglyceride. Short form లో మనం చెప్తే ట్రై అంటే 3 యాక్చువల్లీ. సో గ్లైసోరోల్ నుంచి గ్లైసరైడ్ అని అక్కడ వర్డ్ వచ్చింది. సో ట్రైగ్లిసరైడ్ అని అక్కడ చెప్తాం. సో ఈ ట్రైగ్లిసరైడ్ ఎట్లా ఉంది అంటే ఒక్కసారి మన బాడీలో ఎక్కువగా ఫామ్ అయిపోతే ఒకరు ఖచ్చితంగా అది క్లీన్ చేయాలి. మీన్స్ ఖచ్చితంగా దే హ్యావ్ టు గో ఫర్ ఏ స్టెంట్ రిప్లేస్మెంట్, లేకపోతే దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఇన్ ద అలోపతిక్ మెథడ్. నార్మలీ ఇన్ ద మోడర్న్ మెడిసిన్లో వేరే మెథడ్స్ ఏం లేదు దాన్ని క్లీన్ చేయడానికి. బట్ వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. ఈవెన్ ట్రైగ్లిసరైడ్ అయినా కొలెస్ట్రాల్ అయినా సరే నా దగ్గర ఉన్న మెడిసిన్స్ ద్వారా ఇట్ విల్ బి క్లియర్ విదిన్ ఏ మంత్ ఆఫ్ టైం. ఒక నెలలో వాళ్ళకు తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో ఆ టైప్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అండ్ ట్రైగ్లిసరైడ్ అయినా వాళ్ళకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా సరే కూడా క్లియర్ అయిపోతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను అనడం ఏంటంటే లైక్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ వన్ స్మాల్ రెమెడీ ఐ విల్ టెల్ యూ. సో దట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. ఎవ్రీ వన్ ఇన్ ద సెన్స్ ఒక ఆర్డినరీ పర్సన్స్ ఆల్సో దే కెన్ ఫాలో దిస్ మెథడ్. ఓకే, సో ఇన్ కేస్ ఒకరికి సపోజ్ డబ్బులు లేదు, మెడిసిన్ కొనడానికి డబ్బులు లేదు, లేకపోతే లెటస్ సే వాళ్ళకు లైక్ హాస్పిటలైజేషన్ కోసం వాళ్ళకు డబ్బులు లేదు, దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్సూరెన్స్, నథింగ్ లైక్ దాట్. సో అప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ అప్లికబుల్ అక్కడ. సో ఈ ఫార్ములా ఎవరైనా సరే పాటించారంటే వాళ్ళకు 100 to 100% వాళ్ళకు కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిసరైడ్స్ కానీ అన్నీ తగ్గడం మొదలుపెడతాయి. ఓకే, యా, దట్ ఈస్ యాక్చువల్లీ యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ బిఫోర్ 8 o'clock in the morning. ఓకే, మార్నింగ్ 8కు ముందే చాయ్, కాఫీ లేకపోతే పాలు, నథింగ్ ఎక్సెప్ట్ వాటర్. యూ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్ బిఫోర్ 8. 8కు మీరు తినండి ఒకసారి. ద సెకండ్ టైం ఫుడ్ యూ షుడ్ టేక్ ఆఫ్టర్ 8 hours. ఓకే, సో ఓన్లీ డైలీ 2 times ఫుడ్ యూ హ్యావ్ టు టేక్. అండ్ యూ కెన్ ఈట్ ఎనీథింగ్, డజంట్ మ్యాటర్. యూ ఈట్ ఓన్లీ 2 times ఫుడ్, మార్నింగ్ బిఫోర్ 8 o'clock అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ 8 hours గ్యాప్. సో ఆ 8 hours గ్యాప్లు మనం ఏది తినకూడదు అనమాట. ఎక్సెప్ట్ వాటర్, ఎక్సెప్ట్ గ్రీన్ టీ ఆర్ బ్లాక్ టీ, అది మాత్రం తీసుకోవచ్చు, వేరే ఏది తీసుకోకూడదు. ఇన్ కేస్ ఆ విధంగా మీరు మెయింటైన్ చేశారంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 months. ఎంత హైయర్ లెవెల్లో మీకు కొలెస్ట్రాల్ ఉన్నా, లేకపోతే ఎంత హైయర్ లెవెల్లో మీకు ట్రైగ్లిసరైడ్స్ ఉన్నా, ఇది మొత్తం నార్మలైజ్ అవడం
మొదలు పెడతాయి అండ్ 3 monthsలో తగ్గిపోతాయి పూర్తిగా. ఓకే. 100% తగ్గుతుంది విదౌట్ ఎనీ మెడికేషన్. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎనీ సైడ్ ఆఫ్ మెడికేషన్, అలోపతిక్ మెడికేషన్, కొలెస్ట్రాల్ గురించి మీరు వాడుతున్నారంటే యూ జస్ట్ స్టాప్ ద మెడిసిన్స్, యూ ఫాలో దిస్. మీకు విదిన్ 2 to 3 daysలో మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అండ్ సెకండ్ టైం ఫుడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆకలేస్తుంది కదా, ఇంకో ఏదో ఒకటి తినడం కానీ, లేకపోతే మజ్జిగ తాగడం కానీ, టీ తాగడం కానీ ఎలా చేశారనేది తగ్గదు అగైన్. సో ఓన్లీ వాటర్ తీసుకోవచ్చు. ఎస్. సో సెకండ్ టైం ఫుడ్ తర్వాత నథింగ్ షుడ్ బి టేకెన్ ఎక్సెప్ట్ వాటర్. వాటర్ మాత్రం తీసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏం తీసుకోకూడదు. సో ఈ విధానంగా ఫాలో అయ్యారంటే, అంటే ఒకరికి సపోజ్ డబ్బులు లేదు, ఓకే, సో వాళ్ళకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మెథడ్ అనమాట. ఓకే, సో దే కెన్ సేవ్ దెమ్సెల్ఫ్ విదౌట్ ఎనీ మెడికేషన్, విదౌట్ స్పెండింగ్ మనీ, అండ్ ఎక్కడికి ఎవరికి వెళ్ళకుండా, ఎవరి దగ్గర ఏం అడగకుండా వాళ్ళకు ఈ టైప్ హోమ్ రెమెడీ. ఎస్. సార్, ఇందాక మీరు చెప్తున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవడానికి చక్కటి రెమెడీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సార్, మరి ముఖ్యంగా చూసుకుంటే లేడీస్లో, జెంట్స్లో చూసుకుంటే ఎవరికి ఎక్కువగా ఈ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? సో ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ లేడీస్కు ఎప్పుడు వరకు మెనోపాజ్ రాలేదు అప్పుడు వరకు దెర్ ఆర్ నో ఛాన్సెస్ ఫర్ ద హార్ట్ అటాక్ అట్ ఆల్, బికాస్ they have plenty of hormones in their body and hormone exchange will be there. సో ఎప్పటి వరకు వాళ్ళకు మెనోపాజ్ రాలేదు, ఈస్ట్రోజన్ లెవెల్ అక్కడ తగ్గదు కాబట్టి దెర్ ఆర్ వెరీ రేర్ ఛాన్సెస్ ఫర్ గెటింగ్ హార్ట్ అటాక్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. ఓకే, అండ్ ఫర్ ద జెంట్స్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ జెంట్స్, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. అక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక 20 years 25 years అబ్బాయి, హీ హాజ్ గట్ ఏ గుడ్ జాబ్, he's earning in lakhs. Okay, so he starts taking drinks and all. Okay, and he goes with different place with the friends or company parties and all. He eats all the different types of food, oily food, junk food, and different types of food. He doesn't have physical exercise at all. So such kind of people కి ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ ఈవెన్ తక్కువ ఏజ్లో కూడా వాళ్ళకు పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల వాళ్ళకు there are 100% chances to get heart attack in the early age. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే, ఓకే, ఇఫ్ దే ఆర్ ఇంటూ మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ ఆల్, అప్పుడు ఏమవుతుందంటే దే గో ఫర్ ఇయర్లీ చెకప్ అనమాట, మాస్టర్ చెకప్ ఉంటుంది. సో దానిలో ఎక్కడ ఒక దగ్గర వాళ్ళకు బయటపడిందంటే, సో దే విల్ బికమ్ కేర్ఫుల్. అరే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, దెన్ డాక్టర్ విల్ సజెస్ట్ లైక్ యూ డూ దిస్ డూ దట్ అని చెప్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు అగైన్ దే విల్ టేక్ కేర్ అండ్ దే కెన్ రిడ్యూస్ ద కొలెస్ట్రాల్. ఓకే, లేకపోతే మెడికేషన్ అయినా అప్పుడైనా స్టార్ట్ చేస్తారు. బట్ వెరాజ్ దిస్ నార్మల్ పీపుల్ ఈజ్ కన్సర్న్, అక్కడ ఎలా జరగదు. ఈవెన్ దో దే ఆర్ గోయింగ్ టు ద పార్టీ, దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద హోటల్స్ అండ్ ఆల్, ఈవెన్ దానివల్ల వాళ్ళకు ఇన్ కేస్ వాళ్ళకు ఆల్రెడీ కొలెస్ట్రాల్ పెరుగుతుంటే వాళ్ళకు తెలియదు. అన్లెస్ అంటిల్ they don't get the severe chest pain, otherwise they don't get severe attack or severe like cardiac failure రాకపోతేనే వాళ్ళకు తెలియదు. అప్పుడు వరకు సిమ్టమ్స్ ఉండవు వాళ్ళకి. సో సడన్లీ ద సిమ్టమ్స్ విల్ డెవలప్, దెన్ దే విల్ ల్యాండ్ అప్ ఇన్ ద హాస్పిటల్, దెన్ అప్పుడు మాత్రం వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. ఓకే, అప్పుడు వరకు వాళ్ళకి తెలియదు, బికాస్ దే డోంట్ గో ఫర్ ద చెకప్ అన్నారు. సో ఎలా ఉంటుంది. సో దానిలో ఇప్పుడు మీరు అడిగిన ప్రకారంగా అయితే దే హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ నా ఉద్దేశం ప్రకారంగా ఎవరికైనా సరే వాళ్ళకు వంశపరంపరంగా ఇన్ కేస్ వాళ్ళకు కార్డియాక్ హిస్టరీ ఉంది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకు అప్పటి నుంచి, అంటే తక్కువ ఏజ్ నుంచి దే షుడ్ బి కేర్ఫుల్. అంటే ఆయిలీ ఫుడ్ బాగా తగ్గించాలి, నార్మల్ ఫుడ్లు. ఓకే, ఇంట్లో మీరు కుకింగ్ చేసినప్పుడు చాలా మినిమైజ్ చేసి ఆయిల్ యూజ్ చేయాలి. 1 hour డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ డైలీ యూ మస్ట్ హ్యావ్ 7 to 8 hours స్లీప్. Okay. So sleep is also one of the reason for the getting heart attack. If you don't have proper sleep, అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఒక నార్మల్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను మీకు. సపోజ్ మీరు హార్డ్లీ 2 to 3 hours యు ఆర్ గెటింగ్ స్లీప్ ఇన్ ద నైట్, యు ఆర్ నాట్ గెటింగ్ గుడ్ స్లీప్. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. బికాజ్ విదిన్ 2 to 3 hours ఆఫ్ స్లీప్ మనకు ఎంత యాంటీబాడీస్ డెవలప్ అయితే దట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ యువర్ బాడీ.
సో యాంటీబాడీస్ బాగా డెవలప్ అవ్వాలంటే వీ హ్యావ్ టు స్లీప్ మినిమం 7 to 8 hours పర్ డే. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే యాంటీబాడీస్ బాగా డెవలప్ అవుతుంది. సో దాట్ విల్ బికమ్ ద ప్రివెంటివ్ మెజర్ ఫర్ ద ఆల్ సార్ట్ ఆఫ్ డిజీజెస్. సో మన బాడీలో యాంటీబాడీస్ బాగా డెవలప్ అయితే మనకు ఇమ్యూనిటీ బాగా పెరుగుతాయి. ఇమ్యూనిటీ బాగా పెరిగితే మనకు రోగ ప్రతిరోధక శక్తి మనకు పెరిగిపోతే అప్పుడు నార్మల్గా మనకు డిజీజ్ రాదు, నార్మల్గా రీకరెంట్ ఇన్ఫెక్షన్స్ రాదు. వైరల్ ఇన్ఫెక్షన్ అయినా మనకు ఈవెన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా రాదు. ఇన్ఫెక్షన్ రాకపోతే మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడకపోతే మనకు నార్మల్గా బాడీ హెల్తీగానే ఉంటుంది. దిస్ ఇస్ ద టోటల్ సెనారియో. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ హ్యాపెన్స్. దట్స్ వై యూ మస్ట్ హ్యావ్ గుడ్ స్లీప్ ఆన్ డైలీ బేసిస్. గుడ్ స్లీప్ లేకపోతే మనకు ఏమేమి ప్రాబ్లం వస్తుంది, దట్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్ అక్కడ. గుడ్ స్లీప్ లేకపోతే మనకు నరాల బలహీనత రావడం అవకాశం ఉంది, బ్రెయిన్ డిసార్డర్స్ అన్నీ వచ్చేస్తాయి, ఇరిటేషన్ పెరుగుతాయి ప్రతిరోజు డైలీ బేసిస్లో, అండ్ మతిమరుపు రావడం అవకాశం ఉంది, డిమెన్షియా రావడం అవకాశం ఉంది, అల్జామర్స్ రావడం అవకాశం ఉంది. అండ్ ఇన్ కేస్ ఎక్కువగా మనకు సపోజ్ స్లీపింగ్ టైం చాలా తక్కువ ఉంది అంటే మీకు అప్పుడు ఏమవుతుందంటే కార్టిసాల్ కూడా అక్కడ డెవలప్ అవడం అవకాశం ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే ఒకరు దట్ మీన్స్ యు ఆర్ వెల్కమింగ్ ఆల్ ద డిజీజెస్ ఇఫ్ యు ఆర్ నాట్ స్లీపింగ్ 7 to 8 hours ఇన్ అ డే. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ అక్కడ. సో ఖచ్చితంగా మనకు 7 to 8 hours గుడ్ స్లీప్ ఉండాలి. ఇన్ కేస్ మీకు లేదనుకో మీరు అప్పుడు ఏం చేయాలంటే యూ షుడ్ కన్సల్ట్ ఎ డాక్టర్. ఓకే, ఎస్, వాట్ ఈజ్ మై ప్రాబ్లమ్, వై ఐఎమ్ నాట్ గెటింగ్ గుడ్ స్లీప్. ఓకే, సో డాక్టర్స్ కనీసం చూసి చెప్తారు. సో దాన్ని బట్టి అగైన్ యూ షుడ్ బి కేర్ఫుల్ అండ్ ఏం చేస్తే మనకు మంచి నిద్ర పడుతుంది అని మీరు ఆలోచించాలి అప్పుడు. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ స్లీప్ ప్యాటర్న్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ గెటింగ్ హార్ట్ అటాక్ అని మనం చెప్పొచ్చు ఇక్కడ. యా, సో ఎన్నో కారణాలు వచ్చాయి, మీరు చూడండి. 1 by 1 నేను చెప్తాను మీకు. వన్ ఈజ్ యువర్ లేజియెస్ట్ లైఫ్ స్టైల్, మీన్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎక్సర్సైజ్. అండ్ ద సెకండ్ రీజన్ higher intake of the oily food or non-veg items. And the third one, if you are not getting proper sleep. And fourth one, if you are suppose if you are going somewhere, you are taking excessive sweet and all. So even దాని వల్ల కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్ని రావడం అవకాశం ఉంది. సో ఈ టైపు ప్రాబ్లమ్స్కి మనము ఫుల్ స్టాప్ పెట్టాలంటే అక్కడ ఖచ్చితంగా వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ నేను చెప్పిన చిట్కాలు అన్నీ పాటించాలి. ఎమర్జెన్సీ రెమెడీ కూడా నేను చెప్పాను. ఎవరికైనా సరే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలా మనం నార్మల్ వేలు ఒకరికి ఎలా సేవ్ చేయొచ్చు, ఒకరిది లైఫ్ సేవ్ చేయొచ్చు. అక్కడ మెడికల్ టెక్నీషియన్ కూడా అవసరం లేదు, అసలు మెడిసిన్ అవసరం లేదు, ఇంజెక్షన్ అవసరం లేదు, ఓన్లీ అల్లం ముక్క ద్వారా మనం సేవ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయింది, ట్రైగ్లిసరైడ్ పెరిగిపోయింది, ఈవెన్ దానికి కూడా రెమెడీ చెప్పేశాను. ఆ రెమెడీ కూడా ఫాలో అయితే వాళ్ళకు ఖచ్చితంగా దే కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సో దీస్ ఆర్ ద టోటల్ థింగ్స్ అబౌట్. ఇఫ్ దే హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ దే కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నంబర్. మై నంబర్ ఈజ్ గివెన్ దేర్, బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్ 9014005994. ఈ నెంబర్కు కాల్ చేసి కూడా దే కెన్ క్లారిఫై ద డౌట్స్. అండ్ ఇఫ్ దే వాంట్ టు కమ్ టు మై క్లినిక్ ఫర్ ట్రీట్మెంట్, దే ఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మరి గుండె సమస్యలు, వాటి నివారణ పద్ధతులు, హోమ్ రెమెడీస్ ద్వారా మరి కొంచెం ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చక్కగా ఎలా ఆరోగ్యంగా ఉండొచ్చు అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆయుష్మాన్ భవ్ కార్యక్రమంలో గుండె సమస్యలు, నివారణ పద్ధతుల గురించి తెలుసుకున్నాం. రేపు ఆయుష్మాన్ భవ్ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.